Hi dear students, welcome to VMR Logics and guys, this is your VMR. In time and work we have general problems, pipes and systems, chain rule. Right now we are in the first one, general problems, right? This is your concept 2 all of you. ఇది కాన్సెప్ట్ 2 అండి. మనకు ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది. కాన్సెప్ట్లో ఒక 10 కేసులు చూస్తామండి ఓవరాల్గా. ఒక్కొక్క కేసు గురించి డిస్కస్ చేద్దాం చూడండి. కాన్సెప్ట్ 2లో కేస్ 1. కాన్సెప్ట్ 2లో కేస్ 1. కేసు ఏంటంటే all of them starts the work. All of them starts the work. Later one by one are leaving. అందరూ కలిసి పనిని ప్రారంభిస్తారు. తరువాత ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు. అందరూ కలిసి పనిని ప్రారంభిస్తారు. తరువాత ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు. ఇది కాన్సెప్ట్. క్వశ్చన్ నౌ అబ్జర్వ్. A, B can do a piece of work in 45, 50 days respectively. They together start the work, but B left after 5 days. In how many days the whole work is completed? A మరియు Bలు ఒక పనిని 45, 50 రోజుల్లో చేయగలరు. వారిద్దరూ కలిసి పనిని ప్రారంభించును. 5 రోజుల తర్వాత B వెళ్ళిపోయాను. 5 రోజుల తర్వాత B వెళ్ళిపోయాను. మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తగను? రైట్, లుకినా జాగ్రత్త చేయండి. A, B can do a piece of work in 45, 50 days respectively. A, B can do a piece of work in 45, 50 days respectively, right? They together start the work. వారిద్దరూ కలిసి పనిని ప్రారంభించారు. ఇద్దరూ కలిసి స్టార్ట్ చేశారు. 5 రోజుల తర్వాత B వెళ్ళిపోయాడు. And B left after 5 days. After 5 days B left. I'm not asking remaining work is completed by A in how many days. I'm not asking about that. మిగిలిపోయిన వర్క్ ఏ ఎన్ని రోజులు చేశాడు అది అడగట్లేదు. In how many days the whole work is completed. మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తవును క్వశ్చన్. రైట్, లుకినా ఏబీలు ఒక పనిని 45, 50 రోజులు చేస్తారండి. నువ్వు చేసే పద్ధతులు వేరు, నేను చెప్పేవి వేరు. సో కేర్ఫుల్లీ అబ్జర్వ్. కొంతమంది ఏదైతే నాకు వచ్చారని అనుకుంటావు, ఈ క్వశ్చన్ నీకు ఈజీ వస్తుంది, పర్వాలేదు. తర్వాత లెవెల్ పెంచుతావు. అప్పుడేం చేస్తావు? తర్వాత స్లోగా లెవెల్ పెంచుతూ ఉంటాను, అంటే డిఫికల్టీ లెవెల్ పెంచుతాను. అప్పుడేం చేస్తావు? అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు మై మెథడ్ ఓన్లీ. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. సి, నువ్వు రైట్ నో కొన్ని క్వశ్చన్స్ వరకు నీ పద్ధతిలో ఏదో చేయగలుగుతావు, నో డౌట్ ఎట్ ఆల్. దాని తర్వాతైనా సరే నువ్వు నా పద్ధతి రావాల్సిందే. ఎందుకంటే కష్టమైన క్వశ్చన్లు వచ్చినప్పుడు నీ పద్ధతి నీకు వర్కౌట్ అవ్వదు. ఏదైతే మెథడ్లో నువ్వు ఎన్నాళ్ళు నేర్చుకున్నావో పక్కన పడి లెర్న్ VMR లాజిక్స్ నౌ. వాట్ ఇస్ VMR లాజిక్ ఆఫ్ అబ్జర్వ్ నౌ డైరెక్ట్లీ. లుక్, అబ్జర్వ్ ఆఫ్ కేర్ఫుల్లీ అబ్జర్వ్. myself I'm A and you are B. Look, myself I'm A and you are B. I finish the work in 45 days. You are the contractor, man. You're the contractor. నువ్వు కాంట్రాక్టర్. నేను ఏ, నువ్వు బి. అగో ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు. నాకు వర్క్ ఇస్తే కాంట్రాక్టర్ ఐల్ ఫినిష్ ఆఫ్ ఇన్ 45 days. నాకు వర్క్ ఇస్తే నేను 45 రోజుల్లో ఫినిష్ చేస్తాను. నువ్వైతే 50 రోజులు చేస్తావు. నేనైతే 45 రోజులు చేస్తాను. నువ్వైతే 50 రోజులు చేస్తావు. రైట్. కాంట్రాక్టర్ ఏం చెప్పారంటే ఇద్దరిని కలిసి వర్క్ చేయమన్నారు. బోత్ ఆఫ్ యూ గో అండ్ కన్స్ట్రక్ట్ ద వాల్. వాల్ కన్స్ట్రక్షన్. ఈ పని ఏంటంటే వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి పని. మన ఇద్దరికి చెప్పారు గో అండ్ కన్స్ట్రక్ట్ ద వాల్ అని చెప్పారు. స్టార్ట్ చేసాం. నేను నువ్వు కలిసి స్టార్ట్ చేసాం. వర్క్ స్టార్ట్ చేసాం. నేను 40 రోజులు చేస్తాను, నువ్వు 50 రోజులు చేస్తావు. ఇద్దరం కలిసి వర్క్ స్టార్ట్ చేసాం. ఇద్దరం కలిసి కరెక్ట్గా 5 days అయింది. కరెక్ట్గా 5 days, ఎగ్జాక్ట్లీ 5 days తర్వాత ఫస్ట్ 5 days నువ్వు వస్తున్నావు, నేను వస్తున్నావు. 5 days ఇద్దరం వచ్చాం. 5 days తర్వాత నా టార్చర్ భరించలేక యూ లెఫ్ట్. నువ్వు వెళ్ళిపోయావు. నా టార్చర్ భరించాక నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు మిగిలిపోయిన వర్క్ ఎంత ఎవరు చేయాలి? నేనే చేయాలి. నేనే చేయాలి. చేసుకున్నాను. ఇప్పుడు హోల్ వర్క్ ఎన్రోల్ అయిపోద్ది. రైట్. క్వశ్చన్ ఇస్తాను. అబ్జర్వ్. వర్క్ స్టార్ట్ ఎన్రోల్ అయింది, జస్ట్ 5 days అయింది. వర్క్ స్టార్ట్ ఏమైంది? 5 days అయింది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ చూస్తే ఇగో ఫస్ట్ డే ఏబి. చూడండి ఎలా వర్క్ జరిగిందంటే ఫస్ట్ డే ఏబి, సెకండ్ డే ఏబి,
థర్డ్ డే ఏబి, ఫోర్త్ డే ఏబి, ఫిఫ్త్ డే ఏబి, సిక్స్త్ డే ఏ. ఇక బి అయిపోయిందండి, ఇక్కడి నుంచి బి ఆగిపోయాడు, ఇక లాస్ట్ దాకా ఏ ఉన్నాడు. రైట్? ఎస్ ఆర్ నో? ఇలా వర్క్ చేశారు. రైట్? ఎన్ని డేస్లో వర్క్ అయిపోతుంది క్వశ్చన్. రైట్? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ యూ టైమ్ అండ్ వర్క్లో వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయాల్సిన ఫస్ట్ది టైమ్ అండ్ వర్క్లో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయి. ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయి. టోటల్ వర్క్. వాట్ ఈస్ టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం. అంటే ఏం చేయాలి? ఎల్సిఎం. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం. 45, 50 అండి. ఎల్సిఎం ఎలా చేయాలి నీకు చెప్పా ఆల్రెడీ. ఎల్సిఎం ఎలా చేస్తావో చెప్పాను. 45, 50 ఎల్సిఎం. 45, 50 ఎల్సిఎం ఎలా చేస్తా చెప్పు. టేక్ ద లార్జెస్ట్ నెంబర్ అండ్ రైట్ డౌన్ ద మిస్సింగ్ థింగ్స్. లార్జెస్ట్ నెంబర్ 50. తర్వాత మిస్సింగ్ థింగ్స్, దీన్ని 5 into 9 రాస్తున్నా అండి. 5 9s of 45. 5 అయితే ఉంది, మిస్ అయింది 9. సో 50 9s of 450 అనేది ఎల్సిఎం. 450 ఎల్సిఎం. టోటల్ వర్క్ ఎంత అంటే 450 అండి. మొత్తం పని 450 యూనిట్స్. మొత్తం పని 450 యూనిట్స్. 450 యూనిట్లు అండి. నేను 45 డేస్లో చేస్తున్నాను. ఆ 450 యూనిట్స్ నేను 45 డేస్లో 450 యూనిట్స్ నేను 45 డేస్లో ఫినిష్ చేశానంటే రోజుకి పర్ డే ఐఎమ్ డూయింగ్ 10 యూనిట్స్. రోజుకి నేను 10 యూనిట్లు చేస్తాను. రోజుకి నేను 10 యూనిట్లు చేస్తున్నాను రోజుకి, పర్ డేకి. నువ్వైతే ఆ 450 యూనిట్స్ 50 డేస్లో చేసావు అంటే పర్ డే యు ఆర్ డూయింగ్ 9 యూనిట్స్ ఓన్లీ. నేనైతే 10 చేస్తాను, నువ్వైతే 9 చేస్తావు. నేను 10 చేస్తాను, నువ్వు 9 చేస్తావు. రైట్? మొత్తం వర్క్ ఎంత? 450 యూనిట్స్. రైట్? సో వర్క్ స్టార్ట్ అయింది, ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నావు. రోజుకి నేను 10 చేస్తాను, నువ్వు 9 చేస్తావు. నేను 10 చేస్తాను, నువ్వు 9 చేస్తావు. రోజుకి అలా ఇద్దరం చేస్తా ఉన్నావు. ఒక 5 రోజులు పని చేస్తాం. తర్వాత ఏమైంది? నువ్వు వెళ్ళిపోయావు, నా టార్చర్ భరించలేక. ఇప్పుడు హోల్ వర్క్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే హోల్ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? హోల్ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? రైట్? లిగినావు. వర్క్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? కాంట్రాక్టా ఏమంటావు? వర్క్ స్టార్ట్ అయింది 5 రోజులు అయింది. వర్క్ స్టార్ట్ అయ్యి 5 రోజులు అయింది. బి వెళ్ళిపోతా అంటాడు, ఏమంటావు? ఆస్క్ దమ్ టు గెట్ అవుట్. వర్క్ స్టార్ట్ అయ్యి 5 రోజులు అయింది, పోతా అన్నాడు. రిక్వెస్ట్ చేసానుగా, పోతాను బో. ఏకి బీకి గొడవ అయిందండి. బి చెప్తున్నాడు నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోవా, పో, అవుట్. నువ్వు పోతే పోవా, మీ కాంట్రాక్టర్ ఏ అబ్జెక్షన్ లేదు, అడుగు, పోకడుకోబో. సో కాంట్రాక్టర్ ఇస్ ఆస్క్డ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ది వర్క్. అతను 5 డేస్ తర్వాత వెళ్ళిపోతాను. కరెక్ట్గా బి నువ్వు 5 రోజుల తర్వాత వెళ్ళిపోతా అన్నావు. వెళ్ళిపోతా అంటే అవుట్. వర్క్ ప్రారంభమైంది, కరెక్ట్గా 5 రోజులు పోతా అన్నావు. రిక్వెస్ట్ చేస్తాను నేనేమన్నా, గో. సో ఏం చేస్తారంటే గైస్, వర్క్ ఎవడైనా సరే రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. వర్క్ ప్రారంభమైన తర్వాత వెళ్ళిపోతా అంటే ఆస్క్ దెమ్ టు గెట్ అవుట్. పొమ్మనండి. పొమ్మని చెప్పి వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో అది తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బి నువ్వు ఎన్ని చేస్తావు రోజుకి? నువ్వు ఎన్ని చేస్తావు రోజుకి? 9 యూనిట్స్. నువ్వు చేసేది రోజుకి ఆఫ్టర్ ఆల్ 9 యూనిట్స్. నువ్వు చేసింది రోజుకి 9 యూనిట్లు చేస్తావు. రోజుకి 9 చేసావు. 5 రోజులు తర్వాత పోతాను. రోజుకి 9 లెక్క. 5 రోజులకి నువ్వు చేసినంత ఆఫ్టర్ ఆల్ 45 యూనిట్స్. ఈ మొత్తం పనులు నువ్వు చేసింది 45 తీసిపడాయి. నువ్వు చేసింది బి పర్ డే 9 యూనిట్స్ చేస్తున్నానండి. బి పర్ డే 9 యూనిట్స్ చేస్తున్నానండి. అలా బి ఒక 5 డేస్ వర్క్ చేసి 5 డేస్ తర్వాత వెళ్ళిపోతా అన్నాడు. బి 5 డేస్ తర్వాత వెళ్ళిపోతా అన్నాడు. ఆ 5 డేస్లో 45 యూనిట్స్ చేశాడు. ఇంకెన్ని ఉన్నాయండి? 405 యూనిట్స్ ఉన్నాయి. ఇంకెన్ని ఉన్నాయి? 405. మరి 405 యూనిట్స్ ఎవరు చేయాలి? 45 పోతే ఇంకెవరు చేయాలి? 405 యూనిట్స్ ఎవరు చేయాలి? నేనే చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? బి నువ్వు ఆఫ్టర్ ఆల్ వచ్చేసి మొత్తం నేను నా తోడ లేకపోతే నువ్వు చేసిన నువ్వే అవి. నువ్వు రోజు 9 లెక్క నువ్వు పని చేసింది 5 రోజులు. 5 రోజులు నువ్వు చేసిన 45 యూనిట్లు. బయటపో, అవుట్. ఈ 405 యూనిట్లు ఎవరు చేశారు? నేనే చేశాను. మై సెల్ఫ్ నేనే చేశాను. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా. నేనేం చేశానంటే ఫస్ట్ ఈ బి 5 డేస్లో ఎంత వర్క్ చేశాడో ఫైండ్ అవుట్ చేశానండి. ఈ బి అనేవాడు 5 రోజులు వర్క్ చేశాడు. రైట్? ఆ 5 రోజుల్లో బి అనేవాడు ఎంత వర్క్ చేశాడు? 5 రోజుల్లో 45 యూనిట్లు చేశాడు. ఓవరాల్ వర్క్ ఎంత అంటే ఇది టోటల్ వర్క్ అండి. ఈ టోటల్ వర్క్ 450లో బి అనేవాడు 5 డేస్ ఉన్నాడు. ఆ బి 5 డేస్లో 45 యూనిట్స్ చేశాడు. తీసి ఆ 45 తీసేయి. ఆ 45 యూనిట్స్ తీసాడు. ఇంకెంత ఉన్నాయి? 405. ఈ 405 యూనిట్స్ ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా. ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా. నేను రోజుకి ఎన్ని చేస్తాను? నేను రోజుకి 10 యూనిట్లు చేస్తాను. ఐ డూ పర్ డే 10 యూనిట్స్. నేను రోజుకి 10 యూనిట్లు చేస్తాను. రోజుకి నేను 10 యూనిట్లు చేస్తాను. రోజుకి 10 యూనిట్లు చేస్తాను. నేను మిగిలిపోయిన 405 యూనిట్లు ఎన్ని రోజులు అయిపోద్ది నాకు? 405 యూనిట్లు రోజుకి 10 లెక్క చేస్తున్నాను. 40.5 రోజుల్లో అయిపోద్ది.
40 10 5 8 అంటే 40.5 days. 40.5 అంటే చివరికి మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తయిందని అడిగినా ఇక్కడ 2 పాయింట్స్ చూడండి. హోల్ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తయిద్ది అని అడిగినా, లేకపోతే ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో పనిలో ఉన్నాడు అడిగినా, రెండు సేమ్ మీనింగే. ఏ అనేవాడు పనిలో ఎన్ని రోజులు ఉన్నాడు అని అడిగినా, లేదా మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని అడిగినా, రెండు సేమ్ ఆన్సర్ 40.5 days. ఏ అనేవాడు మొత్తం పని 40.5 daysలో అయిపోద్ది, లేదా ఏ అనేవాడు 40.5 days వచ్చేసాడు. మొదటి రోజు చివరి దాకా ఏమన్నాడు, దాట్స్ ఇట్. రైట్? ఇస్ ఇట్ క్లియర్? ఏం లేదండి, వర్క్ స్టార్ట్ అయింది, 5 రోజుల తర్వాత పోతా అన్నాడు. ఏం చేయమంటావు? పొమ్మని చెప్పా. 5 రోజుల తర్వాత పోతా అంటే పొమ్మని చెప్పి వాడు వర్క్ ఆడు ఎంత వర్క్ చేశాడో తీసిపడాయి. పొమ్మని చెప్పి ఆడు వర్క్ తీసిపడాయి. తీసేసి మిగిలిన ఎన్ని యూనిట్లు ఉన్నాయి, నేను చేయాలి రోజుకి 10 లెక్క ఎంత చేస్తాను. ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చివరి దాకా ఎవరున్నారు వర్క్లో, మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఎవరున్నారు దాంతో భాగించాలి. ఇది గుర్తుపెట్టుకో పాయింట్. మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఎవడున్నాడో చూడు, దాంతో బై చెయ్యి. అయిపోయింది. మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఎవడున్నాడు దాంతో బై చేసుకోవాలా. మొదటి రోజు చివరి రోజు దాకా ఏమున్నాడు, ఏగాడు రోజుకి 10 చేస్తాడు, బై చేసే. అయిపోయింది. సింపుల్. రైట్? పర్వాలేదండి, స్లోగా లెవెల్ ఇంక్రీజ్ చేద్దాం. స్లోగా, డోంట్ వరీ, స్లోగా లెవెల్ ఇంక్రీజ్ చేస్తాను. చూడండి. నౌ క్వశ్చన్ నెంబర్ 2. Question number 21, all of you. Question number 21. Look, ABC can do a piece of work in 25, 30, 4 days respectively. All of them starts the work. But B left after 3 days and C left after another 2 days. In how many days the whole work is completed? ABCలు ఒక పనిని 25, 30, 40 రోజుల్లో చేయగలరు. అందరూ కలిసి పని ప్రారంభించారు. ఓకే. 3 రోజుల తర్వాత బి వెళ్ళిపోయాను. ఆ తదుపరి 2 రోజులకి సి వెళ్ళిపోయాను. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవును? చూడండి కాన్సెప్ట్ అండి. ద హోల్ వర్క్, మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తవును? ద హోల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్? మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తవును? క్వశ్చన్. రైట్? ఇసానో లుక్ సింపుల్ డియర్ ఫ్రెండ్స్, సింపుల్. అబ్జర్వ్ క్వశ్చన్, జాగ్రత్త అబ్జర్వ్. ఏం లేదు, సింపుల్. A, B, C can do a piece of work in 25, 30, 40 days respectively. Right? All of them starts the work. All of them. So A, B, C starts the work. And B left after 3 days. After 3 days, B left. After another 2 days, ఆ తదుపరి 2 రోజుల కంటే మొత్తం 5 days. After 5 days, C also left. The question to you, in how many days the whole work is completed? ఇప్పుడు బోర్డు చూస్తూ క్వశ్చన్ చెప్పడానికి ట్రై చేయి. ఫస్ట్ లుక్ ద బోర్డు చూస్తూ క్వశ్చన్ చెప్పడానికి ట్రై చేయండి. కమాన్. ABC can do a piece of work in 25, 30 and 4 days respectively. All of them starts the work. అందరూ కలిసి పనిని ప్రారంభించారు. After 3 days B left. After another 2 days C left. పని ప్రారంభమైన 3 రోజుల తర్వాత B వెళ్ళిపోయాడు. ఆ తదుపరి 2 రోజులకి C కూడా వెళ్ళిపోయాడు. అయినా మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తయింది? In how many days the whole work is completed? So first point, look now. జాగ్రత్త అబ్జర్వ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్డర్ అనేది నీ మైండ్లో తెచ్చుకో. చూడు ఒకసారి. జస్ట్ ఐ విల్ షో యూ ద ఆర్డర్. అబ్జర్వ్. All of them starts the work. A, B, C. All of them starts the work. A, B, C. ఒక 3 days అయిపోయింది. 3 days తర్వాత B వెళ్ళిపోయాడు. 3 days తర్వాత B అవుట్. సో A, C. After another 2 days, అంటే from beginning 5 days, C also out. Only A. Work is over. ఈ రకంగా వర్క్ చేశారు. క్వశ్చన్ టు యూ నౌ. ఇలా వర్క్ చేస్తే వర్క్ ఎన్ని రోజులు అయిపోద్ది? క్వశ్చన్. రైట్? సింపుల్. అబ్జర్వ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లిగినాం. ఇక్కడ చూస్తే అండి, ఏ అనేవాడు, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఏ అనేవాడు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా ఉన్నాడు. ఎస్ ఆర్ నో? ఏ అనేవాడు ఫస్ట్ డే టు లాస్ట్ డే ఉన్నాడండి. బి అనేవాడు పనిచేసింది ఆఫ్టర్ ఆల్ 3 రోజులు. 3 రోజులు పనిచేశాడండి. సి అనేవాడు అయితే జస్ట్ ఒక 5 days పనిచేశాడు. సి అనేవాడైతే ఓన్లీ 5 days పనిచేశాడు. తర్వాత బి అయితే 3 రోజులు, సి అయితే 5 రోజులు అంతే. ఏ అనేవాడు ఒకటే ఫస్ట్ నుంచి లాస్ట్ డే దాకా ఉన్నాడు. ఇప్పుడు మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని అడిగినా, చూడు మొత్తం పని ఎన్ని రోజులు పూర్తయింది?
1 2 3 4 5 6 7 8 లాస్ట్ డే. ఓకే, మొత్తం పని ఎన్ని రోజులు పోతుంది? ఏ ఒక్కడే పనిలో ఎన్ని రోజులు ఉన్నాడు, ఏ ఒక్కడే పనిలో ఎన్ని రోజులు ఉన్నాడు అని అడిగాడు. 1 2 3 4 5 6 7 సేమ్ ఆన్సర్ రైట్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తగును అని అడిగినా ద హోల్ వర్క్ ఈస్ కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్ అలా అన్నా, ఆర్ ఎల్స్ హౌ మెనీ డేస్ ఏ వాజ్ దేర్ ఇన్ ద వర్క్, ఏ పనిలో ఎన్ని రోజులు ఉన్నాడు అని అడిగినా రెండు కూడా సేమ్ ఆన్సర్. పాయింట్ క్లియర్ రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. ఫస్ట్ పాయింట్, టైమ్ అండ్ వర్క్లో ఏం చేయాలంటే నువ్వు వాడు క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ నువ్వు చేయాల్సింది టోటల్ వర్క్ రాయడం. టైమ్ అండ్ వర్క్లో ఫస్ట్ నువ్వు రాయాల్సింది టోటల్ వర్క్. వాట్ ఈస్ టోటల్ వర్క్ అనేది రైట్ డౌన్. వాట్ ఈస్ టోటల్ వర్క్, రాయండి టోటల్ వర్క్. సో ఫర్ దాట్ ఎల్సిఎం ఆల్ ఆఫ్ యూ, ఎల్సిఎం యూ టేక్. మరి ఎల్సిఎం ఎలా చేయాలి ఆల్రెడీ చెప్పాను. ఎల్సిఎం ఎలా చేయాలి మళ్ళీ చూద్దాం. చూడండి ఎల్సిఎం ఎలా చేయాలి. 25 30 40 ఎల్సిఎం అండి. 25 30 40 లార్జెస్ట్ నెంబర్ 40. తర్వాత ఏం చేయాలి, మిస్సింగ్ థింగ్స్ రాసుకోవాలి. ఇక్కడ 10 ఉంది, 30 ఉందండి. 10 into 3 రాస్తే 10 అయితే ఉంది, మిస్ అయింది 3. 25 ఉందండి, 5 into 5 ఒక 5 ఇందులో ఉంది, మిస్ అయింది 5, అయిపోయింది. 15 4s are 600. ఇది టోటల్ వర్క్. అయితే ఫస్ట్లో కొంత ప్రాక్టీస్ కోసం నీకు ఇలా చూపిస్తున్నాను, తర్వాత నుంచి నువ్వు చూసి చెప్పేయాలి ఎల్సిఎం కూడా. రైట్ నౌ టైం బీయింగ్ నేను నీకు చూపిస్తాను, ఇలా చూపిస్తున్నాను. టోటల్ వర్క్ ఎంత అంటే 600 యూనిట్స్. గైస్ ఫస్ట్ టోటల్ వర్క్ రాయాలి 600 యూనిట్స్. 600 యూనిట్స్ డన్ బై ఏ ఇన్ 25 డేస్. ఏ అనేవాడు 25 రోజుల్లో చేశాడంటే 600 యూనిట్లు ఏ అనేవాడు 25 రోజులు చేస్తాడు. 25 రోజులు చేస్తాడు అంటే రోజుకి చేస్తాడు. ఇప్పుడు 100లో 4 ఉన్నాయి, 100లో 25 4 ఉన్నాయి, 100లో 4 ఉన్నాయి 25. మరి 600లో 6 4 24 ఉన్నాయి. అంటే ఏ అనేవాడు రోజుకి 24 యూనిట్స్ చేస్తాడండి ఏ అనేవాడు రోజుకి. అలాగే ఈ 600 యూనిట్స్ బి అనేవాడు 30 డేస్ చేశాడు. 600 యూనిట్స్ బి అనేవాడు 30 డేస్ అంటే పర్ డే వాడు రోజుకి ఏం చేస్తాడంటే 20 యూనిట్స్ చేస్తాడు. మరి 600 యూనిట్స్ సి అనేవాడు 40 డేస్లో ఫినిష్ చేస్తాడు. 40 డేస్లో ఫినిష్ చేస్తాడు పర్ డే సి అనేవాడు 15 యూనిట్స్ చేస్తాడు పర్ డే. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఏ అనేవాడు 24 చేస్తాడు, బి 20 చేస్తాడు, సి 15 యూనిట్స్ చేస్తాడు పర్ డేకి. అందరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 3 days బి లెఫ్ట్ అండ్ ఆఫ్టర్ 5 days సి ఆల్సో లెఫ్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే బి ఎన్ని రోజులు పనిచేశాడు, మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తుంది క్వశ్చన్ రైట్. ఓకే చూడు బి ఎన్ని రోజులు పనిచేశాడు, 3 రోజులు పనిచేశాడు. వచ్చాడు 3 రోజులు పనిచేశాడు. బి ఇగో నువ్వు ఏ, ఇగో వాడు బి, ఇగో వీడి సి, నేనే కాంట్రాక్టర్, ఐఎమ్ ద కాంట్రాక్టర్. నువ్వు ఏ, బి, సి. నేను పెట్టే టార్చర్కి బి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు 3 days తర్వాత వెళ్ళిపోతా అన్నాడు. జస్ట్ 3 days తర్వాత పోతాడు. ఏం చెప్పంటావు? పో, వర్క్ స్టార్ట్ అయింది 3 రోజులు అయింది. 3 రోజులు పోతా అంటే రిక్వెస్ట్ చేయమంటావా? గెట్ అవుట్, పోతా అన్నాడు. పొమ్మని చెప్పు. 3 రోజుల తర్వాత పోతా అన్నాడు. ఆజమ్ అవుట్. 3 రోజులు పోతా అంటే పొమ్మని చెప్పేసి అతను ఎంత వర్క్ చేశాడో కనుక్కుని ఆ వర్క్ తప్పరాక్ చేసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని చేశాను రోజుకి, ఎన్ని చేస్తావు ఎన్ని చేస్తావు నువ్వు రోజుకి 20 చేసావు. ఎన్ని రోజులు పనిలో ఉన్నావు? 3 రోజులు ఉన్నావు. రోజుకి నువ్వు చేసింది 20 యూనిట్లు. రోజుకి నువ్వు చేసింది 20 యూనిట్లు. 3 రోజులకి 3 20 60 యూనిట్లు చేసావు. అవుట్. సో 3 daysకి గాను అతను చేసింది బి అనేవాడు రోజుకి 20 లెక్క. 3 daysకి ఎంత అంటే 60 యూనిట్స్ చేశాడు. సో ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ దట్ 60 యూనిట్స్ రైట్. తర్వాత ఇక సి చూస్తే సి ఆడు రోజుకి 15 చేస్తాడు. సి రోజుకి 15 చేస్తాడు. నువ్వు చేస్తావు రోజుకి, నువ్వు 15 చేస్తున్నావు రోజుకి. రోజు నువ్వు చేసేది 15 యూనిట్లు. నువ్వు చేసేది రోజుకి 15 యూనిట్లు. పోతున్నాడు 5 రోజులు, జస్ట్ పని స్టార్ట్ అయింది, 5 రోజులు అయింది, పోతున్నాడు. గెట్ అవుట్. బి అనేవాడిని పంపించి పడేస్తాడండి. సి అనేవాడు 5 days వెళ్ళిపోతా అన్నాడు. సమ్ గెట్ అవుట్. సిని కూడా పంపించానండి. ఓకే, సో పర్ డేకి సి ఏం చేస్తున్నాడంటే 15 యూనిట్స్. 5 రోజులు పనిచేసి వెళ్ళిపోయాడు. రోజుకి సి నువ్వు చేసేది రోజుకి 15. ఎన్ని రోజులు అన్నావు? 5 రోజుల తీసాయి. సి అనేవాడు రోజుకి 15 యూనిట్లు చేస్తాడు. 5 days వర్క్ చేశారు. 5 15 75 యూనిట్స్ చేశాడు. సబ్ట్రాక్ట్. ఇప్పటికి మొత్తం పని 600 యూనిట్లు. మొత్తం వర్క్ 600 యూనిట్లు. బి నువ్వు చేసింది 60, నువ్వా 75. ఎన్ని మీ ఇద్దరు చేసి ఏంటంటే 135 యూనిట్స్ చేశారు. మీ ఇద్దరు చేసేది 135 యూనిట్స్. తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సబ్ట్రాక్ట్ దట్ 135. మొత్తం 600లో ఆ 135 సబ్ట్రాక్ట్ చేయండి. 465 యూనిట్స్. ఎస్ అన్నో ఆ 135 సబ్ట్రాక్ట్ చేస్తేనే 465 యూనిట్స్.
ఇప్పుడు చెప్పు ఆ 465 ఎవరు చెయ్యాలి? నువ్వు వెళ్ళిపోయావు బి, నువ్వు వెళ్ళిపోయావు, ఎవడున్నాడు చివరిదాకా? ఏ ఉన్నాడు. అంటే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడిగినా, ఏ అనేవాడు పనిలో ఎన్ని రోజులు ఉన్నాడు అని అడిగినా, బోత్ ఆర్ సేమ్. ఏ అనేవాడు రోజుకి 24 చేస్తాడండి, 465 యూనిట్స్ ఉన్నాయండి. ఆడు ఏగాడు రోజుకి 24 యూనిట్లు చేస్తాడు. టోటల్లీ 465 యూనిట్స్ అదే. And per day he is doing 24 units. How many days the work is completed? 24 table, 1 time 24. పోతే 6 minus 4, 2. 4 minus 2, 2. 225. 24 table, 225లో 10 times 240 అండి. 240 ఒక 25 తగ్గించాం అనుకోండి, 9 times తీసుకో అప్రాక్సిమేట్గా. 9 times 24 9s, 9 4s are 36, 9 2s are 18 plus 3, 216. So left over 9 units left over. So 9 by 24, 3 table 3 by 8. So clearly 19 3 by 8 days lo the work is completed. మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తగును? ఆన్సర్ 19 3 by 8 days. అలా కాకుండా వాడు క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేయాలంటే పని పూర్తవడానికి ఎన్ని రోజుల ముందు బి వెళ్ళిపోయినా అంటాడు. ఆడు పని చేసింది 3 రోజులు. ఒకసారి చూడు, బి నువ్వు పని చేసింది 3 రోజులు. మొత్తం పని 19 3 by 8 డేస్లో అయిపోయింది. మొత్తం పని 19 3 by 8 రోజులు అయిపోయింది. నువ్వు ఎన్ని రోజులు పని చేసావు? 3 రోజులు పని చేసావు. అంటే పని పూర్తవడానికి ఎన్ని రోజులు ముందు వెళ్ళిపోయావు? 19 minus 3 అంటే అంత 16 3 by 8 డేస్ ముందు వెళ్ళిపోయావు. హౌ మెనీ డేస్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్ బి లెఫ్ట్ అంటే 16 3 by 8. హౌ మెనీ డేస్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ సి లెఫ్ట్ అంటే 19, ఇది ఇంట్లోంచి 5 తీసేయి అంటే ఎంత వస్తుంది? 13 3 by 8 days answer. That's it. Clear? Come on. Simple. 14 5 by 8. బి ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటే క్లియర్గా బి పని పూర్తవడానికి ఎన్ని రోజులు ముందు వెళ్ళిపోయాడు? 19 3 by 8 minus 3, 16 3 by 8. సి ఎప్పుడు వెళ్ళిపోయాడు? 5 రోజులు ముందు పని ప్రారంభమైన 5 రోజులు వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు ముందు వెళ్ళిపోయాడు? పని పూర్తవడానికి ఎన్ని రోజులు ముందు వెళ్ళిపోయాడు అంటే 90 minus 5 14 5 by 8 days answer. That's it answers. Clear? Come on. Alright, let's see next question now. Question number I love you 22. Question number 22. A comma B can do a piece of work in 45 comma 50 days respectively. They together start the work, but B left 5 days before completion of the work. And how many days the whole work is completed? Question. Look now. A మరియు B 45 50 రోజుల్లో పని చేయగలరు. వారిద్దరూ కలిసి పని ప్రారంభించను, కానీ పని పూర్తవడానికి 5 రోజుల ముందు బి వెళ్ళిపోయాను. ఆయన మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తగను? Simple. Observe. A comma B can do a piece of work in 45 comma 50 days respectively. A, B can do a piece of work in 45 comma 50 days respectively. And they together start the work. వారిద్దరూ కలిసి పనిని ప్రారంభించారు. పని పూర్తవడానికి 5 రోజుల ముందు బి వెళ్ళిపోయాను. ఇందాక ముందు ఏంటంటే పని ప్రారంభమైన 5 రోజుల తర్వాత బి వెళ్ళిపోయాడు. ఇప్పుడేంటి? పని పూర్తవడానికి 5 రోజుల ముందు అంటే బి లెఫ్ట్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 5 days. 5 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్. 5 days before completion of work. He left. 5 days before completion of work. Question. In how many days the whole work is completed? మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తగును? In how many days the whole work is completed? Look now. Observe. Simple guys. So AB 45 and 50 days చేయగలరు. ఇద్దరు కలిసి పని ప్రారంభించారు. Both of them starts the work together. But B left 5 days before completion of work. In how many days the whole work is completed? Alright? Look now. Observe. Simple. ముందు ఒకసారి ఒక ఫస్ట్ రైట్ ఆన్ ద డేట్. అక్కడ ఫస్ట్ క్వశ్చన్కి డేటా రాసుకుందాం. అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్. రైట్? లుక్ నౌ. ఫస్ట్ ఏబి ఐ లవ్ యూ. ఏబి ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు వర్క్ని. ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారండి. ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఒక 5 రోజుల ముందు బి వెళ్ళిపోయాడు. బి అనేవాడు జస్ట్ ఒక 5 days ముందు వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్వశ్చన్, ఇన్ హౌ మెనీ డేస్ ద హోల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్? మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? క్వశ్చన్ ఈ రకంగా చేస్తే. రైట్? సింపుల్. లుక్ నౌ గైస్.
అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ చేయాలండి. టోటల్ వర్క్ ఇందాక చెప్పా 40-50 ఎల్సిఎం చూసి ఇందాకే 450 యూనిట్స్ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఈ టోటల్ వర్క్ ఎంత అంటే 450 యూనిట్స్. టోటల్ వర్క్ ఆఫ్ 450 యూనిట్స్. మొత్తం పని 450 యూనిట్లు 45 రోజుల్లో అయిపోయినాయంటే 450 యూనిట్లు 45 రోజులు అయిపోయినాయంటే రోజుకి ఏ అనేవాడు 10 యూనిట్లు చేస్తున్నాడు. రోజుకి ఏ అనేవాడు 10 యూనిట్లు చేస్తున్నాడు. పొడి బి అనేవాడు రోజుకి 9 యూనిట్స్ చేస్తున్నాడండి. మొత్తం 450 యూనిట్స్ 50 డేస్ చేశాడంటే పర్ డే బి అనేవాడు 9 యూనిట్స్ చేస్తున్నాడు. మరి ఇద్దరు కలిసి అవసరం లేదు ఇక్కడ. జాచుడు పాయింట్ ఇక్కడ మొత్తం పని ఎలా జరిగిందండి? ఏ అనేవాడు ఫస్ట్ డే టు చివరి డే లాస్ట్ దాకా ఉన్నాడండి. బి అనేవాడు ఇందాకేం చేసావు? వర్క్ ప్రారంభమైంది కరెక్ట్గా. ఇన్నా వర్క్ ప్రారంభమైంది. బి వచ్చి అడుగుతున్నాడు 5 డేస్ తర్వాత. ఇందాక వర్క్ ప్రారంభమైన 5 డేస్ తర్వాత బి వచ్చి అడుగుతున్నాడు సార్ వెళ్ళిపోతా అంటే ఐ గెట్ అవుట్ అన్నాడు. ఇప్పుడు బి వెళ్ళిపోతా అంటుంది. ఇగో బి వెళ్ళిపోతా ఉంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఇంకొక 5 రోజుల్లో పని అయిపోద్ది. చూడు ఇంకొక 5 డేస్లో వర్క్ అయిపోద్ది. ఇంకో 5 డేస్లో వర్క్ అయిపోతానుగా. అప్పుడు వచ్చి సార్ ఈ టార్చర్ నా వల్ల కాదు సార్ నేను వెళ్ళిపోతా అండి అని చెప్పింది. 5 డేస్ ముందు జస్ట్ ఇంకో 5 డేస్లో వర్క్ అయిపోతానుగా. అప్పుడు చెప్పింది సార్ నీ టార్చర్ నా వల్ల కాదు వెళ్ళిపోతా అంది. మరి ఏమంటావు? పొమ్మంటావా? మనిషి నువ్వు పొమ్మంటానికి? నువ్వు ఎప్పుడు పోతావు అన్నాగా? ఇన్నా క్వశ్చన్లో బి ఎప్పుడు అన్నాడు? వర్క్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినా 5 డేస్ పోతా అన్నాడు. వర్క్ 5 రోజులు స్టార్ట్ అయ్యి పోతాను పోవా అని చెప్పాలి. గెట్ అవుట్ అని చెప్పాలి. వర్క్ స్టార్ట్ అయిన 5 రోజులు పోతా అంటే గెట్ అవుట్. ఎంత వర్క్ చేసినా కనుక్కొని సప్లై చేసి పడాయి. కానీ ఈ క్వశ్చన్లో ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు బి? ఇంకొక 5 రోజుల్లో పని అయిపోతా అనగా లాస్ట్ చివరి మూమెంట్లో వెళ్ళిపోతా అన్నారు. పొమ్మనకూడదు తప్పది. ఏం చెప్తామంటే ఇగో ఇంకో 5 డేస్ అయితే వర్క్ అయిపోద్ది కదా, ఇప్పుడు వెళ్ళిపోతే ఎందుకు అనవసరంగా నీకు పేరు ఉంటుంది చివరిదాకా ఉంటే, డోంట్ గో అని రిక్వెస్ట్ చేసి ఆపాలి. అంతేగాని ఇంకో 5 డేస్ వర్క్ అయిపోతే పో అంటే తప్పది. ఇన్నాక పొమ్మన్నాడు. ఎందుకు పొమ్మన్నాడు? ఇన్నాక క్వశ్చన్ గెడవడం అన్నాడు. ఎందుకని వర్క్ స్టార్ట్ అయిన 5 రోజులకి వర్క్ స్టార్ట్ అయిన 3 రోజులకి పోతా అంటే ఉంచమంటావా? 3 రోజులు వర్క్ స్టార్ట్ అయ్యి నేను పోతా అంటే పొమ్మనవా? అవసరం గెట్ అవుట్. బట్ నా వర్క్ ఎండింగ్లోకి వచ్చింది, పూర్తవడానికి వచ్చింది. ఇంకొక 5 రోజుల్లో పని మొత్తం అయిపోద్ది, అప్పుడు పోతా అన్నాడు. నో అది మన ఎక్స్ప్లెనేషను. లాజికల్గా చూస్తే ఇదిగో ఇన్నాక పొమ్మన్నావు. ఎందుకో తెలుసా? ఎందుకు పొమ్మన్నా అంటే ఇక్కడ వర్క్ అనేది నాకు క్లియర్గా తెలుసు. 5 రోజులు పని చేశాడు కాబట్టి ఆ 5 రోజులు వర్క్ తీసేశాడు. మిగతా అంతా ఏ అనబడి చేశాడు రైట్. ఇక్కడ వర్క్ అనేది 3 రోజులు బి అన్నాడు. ఆ 3 రోజులు తీస్తాడు. మిగతా తర్వాత ఈడు కూడా 5 డేస్ తీస్తాడు. ఈడు ఒక 5 తీసేస్తే మిగతా అంతా వీళ్ళు ఉన్నారు. అలానే ఇప్పుడు మరి వీడు ఎన్ని రోజులు ఉన్నాడు బి అన్నాడు తెలుసా నీకు? వీడు ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా? తెలిస్తే అది తీసేస్తాను. ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా? తెలీదు. అది తెలిస్తే పోనీ చెప్పు, నేను తీసేస్తా. బి ఎన్ని రోజులు పనిచేశాడు తెలీదు, కానీ ఎన్ని రోజులు పని చేయలేదు తెలుసు. 5 రోజులు పని చేయలేదు తెలుసు. సో ఒక పని చేద్దాం. ఏం చేస్తా అంటే ఈ 5 రోజులు పని యాడ్ చేస్తా. మొత్తం పనికి ఈ టోటల్ వర్క్కి బిని 5 డేస్ వర్క్ యాడ్ చేస్తాను. బి 5 డేస్ వర్క్ యాడ్ చేస్తాను. కలుపుతాను. బి 5 డేస్ వర్క్. బి రోజుకి ఎన్ని చేస్తాను అంటే 9 యూనిట్స్. బి రోజుకి 9 యూనిట్స్ చేస్తాడు. 5 డేస్కి కమాన్. బి రోజుకి 9 యూనిట్స్ అండి. మరి 5 డేస్ రోజుకి 9 యూనిట్స్ చేస్తాడు బి. మరి 5 డేస్కి 45 యూనిట్స్ నేను యాడ్ చేస్తున్నాను. 45 యూనిట్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకు యాడ్ చేస్తున్నాను? బీని ఆ 5 డేస్ యాడ్ చేశానండి. బీని ఆ 5 డేస్ యాడ్ చేశాను. చూడండి బి ఈ 5 డేస్ బీని యాడ్ చేశాను. ఇప్పుడు చెప్పు మొత్తం వర్క్ ఎంత అంటే 495 యూనిట్స్. ఈ వర్క్ ఎవరు చేస్తున్నారు? ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా ఇద్దరు ఉన్నారు. ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. చెక్ చేయి. ఏబి ఇద్దరు ఉన్నారు మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా. మరి ఇప్పుడు అసలు యాక్చువల్గా అయితే టోటల్ వర్క్ ఏంటనుకున్నాం? ఇదే. ఏ ఇక్కడ దాకా, బి ఇక్కడ దాకా, లాస్ట్ 5 డేస్ బి లేకున్నప్పుడు టోటల్ వర్క్ ఇది. నేనేం చేశాను? బీని 5 డేస్ యాడ్ చేశాను. సో 5 డేస్ వర్క్ ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం పని 495 యూనిట్స్. ఈ మొత్తం పని ఇప్పుడు ఎవరు చేయాలి? ఏబి ఇద్దరు చేయాలి. గుర్తుపెట్టుకో, బైలో ఏం రాయాలంటే చివరి దాకా ఎవరున్నారంటే ఇక్కడ ఏబి ఇద్దరు ఉన్నారు చివరి దాకా రైట్. సో చివరి దాకా ఎవరున్నారు అది బైలో రాయి. ఎంత? 19.
పర్ డేకి ఏ 10 బీకి 9 ఇద్దరు కలిస్తే 19 యూనిట్స్ చేస్తారు పర్ డే 19 యూనిట్స్ అప్రాక్సిమేట్గా 20 అనుకుంటే 20 రోజులు 40 38 అండి 19 రోజులు 38 పోతే 11 38 పోతే 11 అండి 195 5 టైమ్స్ తీసుకున్నాండి 5 టైమ్స్ తీసుకున్నాం 5 టైమ్స్ తీసుకుంటే 19 5s 20 5s 100 6 టైమ్స్ తీసుకుంటే 120 ఎక్కువైపోయింది 19 6 అంతా అంటే అయితే 6 + 5 11 114 అయింది 114 6 టైమ్స్ తీసుకోవచ్చండి 6 టైమ్స్ తీసుకున్నాను 6 టైమ్స్ 114 పోతే ఇంకెంత ఉంది 1/19 సో హోల్ వర్క్ మొత్తం పని 26 1/19 రోజుల్లో పూర్తవుతుంది క్లియర్